హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు. మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు శటగొప్యాన్ని తలపైన ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం. శటగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. గుడిలోని దేవుడు లేక దేవతా విగ్రహాలకు ప్రతీక. గుడికి వెళ్ళిన ప్రతి భక్తునికి ఆలయంలోని విగ్రహాలను తాకే వీలు ఉండదు. అందుకే పూజారి భక్తులకు తీర్థప్రసాదాలను ఇచ్చి తర్వాత శటారిని తీసుకువచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తారు. ఇలా శటారిని తలపై పెట్టి ఆశీర్వచనం చేయడం వల్ల వారిలో ఉండే చెడు బుద్ధి, చెడు ఆలోచనలు నశిస్తాయని చెబుతారు. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శటగొప్యం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుడి దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందని చకచకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి శటగొప్యం పెట్టించుకుంటారు. శటగోప్యం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వినిపించనంత మెల్లిగా మన కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే శటగోప్యము. మానవునికి శత్రువులైన కామము, క్రోధము, లోభము వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవడం మరొక అర్థం. సాధారణంగా ఒక్కొక్కసారి చిల్లర లేకపోవడం వల్ల శటగోప్యంను తీసుకోకుండా పక్కకు వచ్చేస్తూ ఉంటాము. కానీ అలా చేయవద్దు. పూజారి చేత శటగోప్యమును పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. శటగోప్యము రాగి, కంచు, వెండి వాటితో తయారు చేస్తారు. పైన విష్ణుమూర్తి పాదాలు ఉంటాయి. శటగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుతావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికి వెళ్తుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశము శటగోప్యమును శటగోపనం అని కూడా అంటారు. ఈసారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తలపై శటారిని పెట్టించుకొని మీ మనసులోని కోరికలను స్వామి ముందు కోరుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.